తర్వాత ఇస్తా, మీరు మాట్లాడండి. అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్, లేక రిప్లైయా ఇంటర్వెన్షన్ ఏంటి సార్? ఇది రిప్లై ఇచ్చిండ్రా? ఇది ఇంటర్వెన్షన్ అయింది. ఇంటర్వెన్షన్ అయింది. రిప్లై ఇస్తాడు. గంట 20 నిమిషాలు మాట్లాడింది సార్. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్ల అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రామువా రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్నీ అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను, ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు, దేనికి పైసలు లేవు అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష, నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష. మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్లో కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా అధ్యక్ష? నేను అడుగుతున్నా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి అన్నారు అధ్యక్ష, వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష. ఇప్పుడు దేవుని బాధపడే పరిస్థితి వచ్చింది, ఇది ఎక్కడ అని చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా. వారు అంటారు అధ్యక్ష రైతు బంధు, రైతు భరోసా. నేను అడుగుతున్నా అధ్యక్ష, రైతు భరోసా ఏంది అధ్యక్ష మీరు చెప్పింది? 15,000 ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రైతు బంధుని ఆపిందే ఈయన. పోయి ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చిందే ఈయన. ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గర, ఇగో ఇది లెటర్ కాపీ, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు. ఆపిందే మీరు, మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం, మేము ఆపినామని చెప్తారు. నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు. అధ్యక్ష రైతు బంధు ఆపుతారు, 7,600 కోట్లు ఆపిందే వాళ్ళు. ఆపి ఏం డైలాగ్ కొట్టిన అధ్యక్ష వీరు? హరీష్ రావు ఆపుతుండు, కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష. డిసెంబర్ 3 నాడు, డిసెంబర్ 3 ముందు అయితే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష? 3 ముందు అయితే 5,000, 3 తారీఖు తర్వాత అయితే 7,500 అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష?